మాట్లాడడం జరిగింది. ఎంత గొప్పగా మాట్లాడినాము, ఎంత గట్టిగా మాట్లాడినాం అనేది లెక్క కాదు, ఎంత నిజాయితీగా మాట్లాడినాం అనేది లెక్క. ఎందుకంటే ఇంకో మాట చెప్పాలంటే ఎన్ని పుస్తకాలు చదివినాం అనేది గొప్ప కాదు, పరిపాలనలో ఎంత నిజాయితీ ఉందనేది లెక్క. అట్లనే నిన్న గొల్లపల్లి రిజర్వాయర్కి సంబంధించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, పాలమూరు జిల్లా వలసల జిల్లా, ఆకలి జిల్లా కరెక్టే, నేను ఇంకా ఒకటి యాడ్ చేస్తున్నా, ఆత్మహత్యల జిల్లా కూడా. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నాడు. అయితే క్వశ్చను, కాంగ్రెస్ పార్టీయా సమైక్య రాష్ట్రమా? పార్టీ ఏదైనా, కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఇంకే పార్టీ అయినా, క్వశ్చన్ సమైక్య రాష్ట్రం కారణంగా వెనుకబడ్డది వాస్తవం. అందుకే కదా తొలిదశ ఉద్యమం మలి దశ ఉద్యమం రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కారణం నీవు అంటా ఉన్నావు, మరి ఇంతమంది ప్రాణత్యాగాలు జరిగిన కారణంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా, ఆంధ్రాలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దుస్థితి ఘోరంగా ఉంటుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర బిల్లును పాస్ చేయించింది కూడా సోనియా గాంధీ గారే. దీని గురించి ప్రస్తావించలే. మా మామగారే తెచ్చిండ్రు అని అంటున్నాడు. డెఫినెట్గా కేసీఆర్ పాత్ర లేదు అని నేను అనను, అంత మూర్ఖుని కాదు. అంతకంటే ఒకటి లెక్క, ఆ లెక్కకు వస్తే అంతకుముందు దేశంలో 3 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు అప్పుడు బీజేపీ పార్టీ ఇవ్వకపోవడానికి కారణం కూడా రాజకీయ కోణమే కదా. బీజేపీ తెలంగాణ ఇవ్వకపోవడం, ఇలా తెలంగాణ ఇచ్చిందంటే రాజకీయ కోణంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇచ్చిందంటే సోనియా గాంధీ. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది. తెలంగాణ ఉద్యమంలో లేడు నేను అన్నాను. మరి ధనిక రాష్ట్రం అప్పచెప్పడం జరిగింది. సరే, ఆ లెక్కకు తర్వాత వస్తా. అంటే ఆయన అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కారణం అన్నదానికి నేను జవాబు చెప్తా ఉన్నాను. రెండవది, ఈ యొక్క గొల్లపల్లి రిజర్వాయరు రైతుల కోసం ప్రజల కోసం కాదు, కాసుల కోసం కక్కుర్తి కోసం అని మాట్లాడాడు. అంటే మీరు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా కాసుల కోసం కక్కుర్తి కోసమేనా? మీరు కట్టిన రిజర్వాయర్స్ లేవా? ఇలా కాళేశ్వరంలో సుమారుగా 60-70 కాదు 150 టీఎంసీ, కాళేశ్వరంలో 170 సుమారుగా, ఐ థింక్ సబ్జెక్టు కరెక్షన్, రిజర్వాయర్ కట్టిండ్రు. అట్లాగే పాలమూరు అయినా అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నాగార్జున సార్ కట్టిన, శ్రీశైలం కట్టిన, పోచపాడు కట్టిన, బాక్రానంగల్ కట్టిన ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా కాసుల కోసమేనా? రెండవ పాయింట్, ఎందుకు మీరు గొల్లపల్లి రిజర్వాయర్ కట్టొద్దంటున్నారు? క్వశ్చన్, అసలు దీనికి జీవో ఇచ్చింది, ఎందుకు ఇవ్వాల్సి? గత బీఆర్ఎస్ పార్టీ జీవో ఇచ్చింది. ఏమని ఇచ్చింది జీవో? ఎందుకోసం ఇచ్చింది? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదటగా ప్రారంభమైంది 2,50,000 ఎకరాలు. దాన్ని ఎన్హాన్స్ పెంచుతూ పోయి అలా 4,50,000 ఎకరాలకు కల్వకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టు. ఈ కల్వకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టులో ఉన్న నీళ్ళు ఎన్ని, ఉన్న రిజర్వాయర్స్ ఎన్ని? మొత్తం తిప్పి కొడితే కూడా లెస్ దాన్ 4 టీఎంసీ, అంటే 3.75 టీఎంసీ. 4,50,000 ఎకరాలకు నీళ్ళు ఎంత కావాలి? 45 టీఎంసీ, 45 టీఎంసీ కావాలి. గతంలో సమైక్య రాష్ట్రంలో ఆనాడు నేను కూడా ఇండిపెండెంట్ ఉన్న సందర్భంలో కూడా 25 టీఎంసీ రిజర్వాయర్ కట్టాలని చెప్పని మొత్తుకున్నాం, నెత్తినోరు చేయలే అన్నాడు సమైక్య రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఈ 4,50,000 నీళ్ళు ఇవ్వాలంటే 25 టీఎంసీ రిజర్వాయర్ కట్టాలని మేము కూడా అడిగాం. నేను కూడా ఆనాడు హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు నేను కూడా
ఆనాడు టీఆర్ఎస్ మంత్రి ఉన్నా. ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పినాం కట్టాలని. ఆ సందర్భంలో 2016లో నోటిఫికేషన్ ఇచ్చి జీవో ఇచ్చిండ్రు. 25 టీఎంసీ రిజర్వాయర్ కట్టడం కోసం ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఇందులో ఆ జీవో ప్రకారం కన్సల్ట్ డిపాజిట్ చేసి ఎస్టిమేట్ చేసి సర్వే చేసిన తర్వాత సుమారుగా ఐ థింక్ 47 రిజర్వాయర్స్ ప్రపోజ్ చేసిండ్రు. 16.119 టీఎంసీలకు ప్రపోజ్ చేసింది గత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే. అయితే అది సుమారుగా 4,177 కోట్లతోటి. తర్వాత అది కేసీఆర్ దగ్గరికి పోయిన తర్వాత దీంతో దీన్ని తగ్గియండి అని చెప్పి మళ్ళీ ఇంకో జీవో ఇస్తే ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం డిపిఆర్ తయారు చేసారు. 7 మార్చి 2019 20 రిజర్వాయర్స్ ప్రపోజ్ చేశారు. ఈ ప్రపోజ్ చేసినటువంటి రిజర్వాయర్స్లో సుమారుగా అంటే ఈ గొల్లపల్లి దాంట్లో ఉంది, గొల్లపల్లి రిజర్వాయర్ ఉన్నాయి, దాంట్లో చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి. అయితే మరి మీరే ఇచ్చిండ్రు కదా, ఎందుకు ఇచ్చిండ్రు? నీళ్లు బారాలంటే అక్కడనేమో శ్రీశైలంలోనేమో ఒకవైపున శ్రీశైలంలో ఉన్నదే 225 టీఎంసీ నెట్, దానిపైన పోతిరెడ్డిపాడు సుమారుగా 80,000 క్యూజెక్స్ పర్ డే, రోజుకు 80,000 క్యూజెక్స్ అంటే సుమారుగా 7 టీఎంసీ ఆర్ మోర్ దాన్ 6 లెస్ దాన్ 7 టీఎంసీ. అయితే దానికి తోడు రాయలసీమ లిఫ్ట్ రోజుకు 3 టీఎంసీ, దానికి తోడు ముచ్చుమర్రి, దానికి తోడు అదేది గాలేరు నగరి. అంటే ఇవన్నీ కలిపితే రోజుకు సుమారుగా 10 టీఎంసీ లిఫ్ట్ చేస్తే మరి శ్రీశైలం రిజర్వాయర్లో 20 రోజులు నీళ్లు ఉండవు. దానికి తోడు పాలమూరు లిఫ్ట్ 2 టీఎంసీ పర్ డే, రోజుకు 2 టీఎంసీ. అంటే మీరు 30 రోజులు పంపింగ్ అన్నారు, 30 రోజులు పంపింగ్ చేయడానికే నీళ్లు ఉంటాయి కదా. దీంతో ఇది పంపింగ్ చేస్తే 20 రోజులకి ఇదొక 40 టీఎంసీ పోతుంది. ఇంకా కేఎల్ఐకైనా పాలమూరు లిఫ్ట్కైనా పంపింగ్ చేయడానికి నీళ్ళు ఎక్కడివి అన్నప్పుడు రిజర్వాయర్ కట్టుకోవాలి. అందుకోసం గోదావరిలో సర్ప్లస్ వాటర్న సంవత్సరానికి 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలిసి నీళ్ళు ఉన్నా కూడా మీరు కాళేశ్వరానికి 150 టీఎంసీ రిజర్వాయర్ కట్టింది కదా. మరి నీళ్లు లేనటువంటి ఒకవైపున కేఎల్ఐ 4,50,000 అంటే 45 టీఎంసీ రిజర్వాయర్స్, కనీసం 25 టీఎంసీ ఉండాలి. పాలమూరు ప్రాజెక్ట్ ఏమంటాడు, గొల్లపల్లికి అవసరం లేదు, ఆల్రెడీ ఏదుల రిజర్వాయర్కి వెళ్ళి నీళ్లు ఇస్తామని మన్నాడు. ఏదుల రిజర్వాయర్ అంటే పాలమూరు లిఫ్ట్. పాలమూరు లిఫ్ట్ 12,000 ఎకరాలు అంటున్నాం, 12 లక్షల ఎకరాలు, 12 లక్షల ఎకరాలు 90 టీఎంసీ. ఈ 12 లక్షల ఎకరాలకు మీరు కట్టిన రిజర్వాయర్ 60 టీఎంసీ. శ్రీశైలం నీళ్లు ఉంటే, మనం పంపింగ్ చేసిన నీళ్లు ఉంటే, అటు రాయలసీమ లిఫ్ట్ కానీ పొద్దుడు కానీ వాడకపోతే, మొన్నటిదాకా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి వస్తూ ఉంటే కూడా కరెంటు ఉత్పత్తి పేరు మీద ఏపీ గవర్నమెంటు పంపులు ఆన్ చేసి, అంటే జనరేటర్స్ ఆన్ చేసి నీళ్లు కిందికి వదిలి, సో దానిపైన ఒత్తిడి చేస్తే ధర్నా చేస్తామంటే బంద్ చేయడం జరిగింది. అంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఈరోజు మనం ఏప్రిల్లో ఉన్నాం, స్టాండింగ్ క్రాప్స్ ఉన్నాయి, నీళ్లు లేవు, రైతులు లబోదిబో బతుకుంటూ ఉన్నారు. మరి ఈ లెక్క ప్రకారం చూస్తే మీరు 12 లక్షల ఎకరాలకు పాలమూరు లిఫ్టు అంటే 120 టీఎంసీ కావాలా. కేఎల్ఐ 4,500 లక్షల ఎకరాలు అంటే 45 టీఎంసీ.
అంటే ఇది ఆర్దడికే వస్తుంది ఈ లెక్క ప్రకారం ఇస్తే కూడా, వెట్టు కాదు ఆర్దడికే డ్రై క్రాప్స్. మరి చాలామంది రైతులు వివిధ కారణాల వల్ల వరి వేస్తూ ఉన్నారు. అంటే డబుల్ రిక్వైర్మెంట్, అంటే 12,4,16 లక్షల కంటే 320 TMC కావాలా రిజర్వాయర్స్ లేనప్పుడు. మరి రిజర్వాయర్స్ వద్దు అంటే ఎవరు రాజకీయం చేస్తున్నట్టు? ఉల్టా చోర్ కోత్వాల్ గుడ్డ అంటున్నట్టుగా మీరే మాట్లాడుతున్నారు. రెండవది, ఈరోజున మరి దీనికి తోడు మేము గొప్పగా మాకే తెలివితేటలని ఇంకెవ్వరు మేమే మేధావులం, ఇంకెవరు కాదు, మామాలలో మేమిద్దరమే మేధావులం, ఇంకెవరికి ఏం తెలియదు అనుకుంటే తెలివి ఒక్కరి సొత్తు కాదు. దీనికి తోడు మూలిగే నక్క మీద తాటిపడబడ్డట్టుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్ర విభజన చట్టంలో కృష్ణా నీటి పంపకాలకు సంబంధించి విభజన చట్టంలో బైఫర్కేషన్ యాక్ట్లో ఎన్ బ్లాక్ కృష్ణా వాటర్ను అలాట్మెంట్ చేశారు. అంటే 811 TMC ఉభయ రాష్ట్రాలకు కలిపి అని అలాట్మెంట్ చేశారు. మీరేం చేసిండ్రు 10 సంవత్సరాలు? 299 తెలంగాణకు, 512 ఏపీకని మీరు 10 సంవత్సరాలు మీ సంతకాలు పెట్టారు, ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు. అరే అంటే మీరు లేని హక్కును కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి తోడు ఇప్పుడు రిజర్వాయర్ కడతా ఉంటే, రిజర్వాయర్ కోసం చేస్తూ ఉంటే మేమిచ్చిన జీవో కాదు, గత ప్రభుత్వం, ఒక్క రిజర్వాయర్ కాదు 20 రిజర్వాయర్ పేర్లు కూడా అవుతాను. ఇప్పుడు ఇక్కడ 1 కాదు 2 కాదు, జీవోలు చాలా ఉన్నాయి. 20 రిజర్వాయర్. అంటే మరి మీరిచ్చిన జీవో ప్రకారం రిజర్వాయర్ కడతా ఉంటే అలా వద్దని మాట్లాడుతూ ఉంటే ఎవరు రాజకీయం చేసినట్టు లెక్కకు వస్తుంది. ఇదొకటి. దీనికి తోడు మేము గొప్పగా ఉద్ధరించినాం, మేమే ఉద్ధరించినాం, మీరేం చేయాలంటే మాట్లాడిన అంటే పాలమూరు జిల్లా రైతాంగాన్ని మేమే ఉద్ధరణ, ప్రాజెక్టు మొత్తం మేమే కట్టినట్టు మాట్లాడుతున్నారు. అది కల్వకుర్తి అయినా, భీమా అయినా, నెట్టెంపాడైనా, కోయిల్ సాగర్ అయినా, ఈ మొత్తానికి కలిపి గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 7,000 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది 8,000 కోట్లు ఖర్చు పెట్టింది. రైట్. అంటే సమైక్య రాష్ట్రంలో కూడా ఈ ప్రాజెక్టులకు 8,000 కోట్లు ఖర్చు పెడితే మీకు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే 10 సంవత్సరాలు పరిపాలన చేసి 8 లక్షల కోట్లు అప్పు చేసి మరి ఎందుకు ఈ 25 TMC రిజర్వాయర్ కట్టలేదు? ఒక్క మల్లన్న సాగర్ 50 TMC, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మొత్తం కాళేశ్వరం 150 TMC కట్టింది కదా. మరి ఇంకో లెక్క ఉంది దీనికి సంబంధించి. పోనీ ఉన్నటువంటి కేఎల్ఏలో 5 మోటార్లు ఉంటే 3 మోటార్లే నడిపించింది మీరు 10 సంవత్సరాల్లో. 3 మోటార్లే, 2 మోటార్లు నడుస్తూనే లేవు. ఇప్పటికీ కేఎల్ఏకి సంబంధించి కానీ భీమా ఇంకా ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ కూడా డ్యూస్ ఉన్నటువంటి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఓవైపున ఇవి ఉంటే రెండోది ఏమంటాడు? తలకాయ మీద మెడకాయ ఉన్నోడు మాట్లాడే మాటనైనా నడువు హరీష్ రావు గారు. ఇది నీళ్లు లేని జూరాలకెళ్ళి పాలమూరు కట్టమన్నారు అన్నాడు. శ్రీశైలంకి వెళ్ళి ఎందుకు కట్టిండ్రు అని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడినా అది పొరపాటు చేసిందనే మాట వాళ్ళు మాట్లాడితే తలకాయ మీద మెడకాయ మాట్లాడినా అన్నాడు. నీళ్లు లేని కాడ ఎట్ట కట్టిన కింద, నీళ్లున్న కాడనేమో రాయలసీమ, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, గాలేరు నగరి ఎత్తుకుపోతూ ఉన్నారు. జూరాల పైన
మీరు 10 సంవత్సరాలు పరిపాలించడం గొప్పగా మాట్లాడుతున్నావు కదా. 10 సంవత్సరాలు పరిపాలించడం జూరాల్లో ఉన్నది కరెక్టే, 10 టీఎంసీ రిజర్వాయర్ కెపాసిటీ. జూరాల పైన ఉన్నటువంటి మొత్తం ఆయకట్టు ఎంత? భీమా 2 లక్షలు, జూరాల 1,00,000, నెట్టెంపాడు 2 లక్షలు, కోయిల్సార్ 50,000, ఇట్లా మొత్తం కలిపితే సుమారుగా 5,50,000. మళ్ళీ 5,50,000కు 10 టీఎంసీ రిజర్వాయర్స్ ఉన్నాయి కదా. ఎట్లా సరిపోతుంది అనుకుంటున్నావు నువ్వు? నీళ్లున్న గోదావరిలో ఏమో 150 టీఎంసీ రిజర్వాయర్ కట్టిండ్రు. నీళ్లు లేని జూరాల ఈ ఆయకట్టుకు సంబంధించి రిజర్వాయర్ కట్టలే. ఎందుకు కట్టలే? ఎటువంటి గుట్టలు గట్లు వ్యాలీస్ లేనటువంటి చదరం అంటే ప్లేన్ ల్యాండ్ పైన రింగ్ బండ్ పోసి ఒక మల్లన సాగరే 50 టీఎంసీ రిజర్వాయర్ కట్టిండ్రు కదా. మరి ఈ రోజున రాయలసీమ లిఫ్టు రోజుకు 3 టీఎంసీ 60 మీటరు 70 మీటర్లు లిఫ్ట్ పెట్టడం అంటే 3 టీఎంసీ అయినా 10 టీఎంసీ అయినా 30 టీఎంసీ అయినా నంబర్ ఆఫ్ మోటార్సే కదా. నువ్వు 10 మోటార్లు 20 మోటార్లు పెడితే రోజుకు 10 టీఎంసీ కూడా ఎత్తిపోయవచ్చు కదా. ఇంత మేధావులు కదా. అక్కడ ఇదే ఎప్పుడైతే మీరు ఇంత రిజర్వాయర్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మొత్తం పాలమూరు జిల్లాకు సంబంధించి జూరాల పైన రోజుకు 10 టీఎంసీ లిఫ్ట్ చేస్తే 250 టీఎంసీ లిఫ్ట్ చేయవచ్చు, మినిమం 250 టీఎంసీ. అప్పుడు పాలమూరుకు పిఆర్ఎల్ఏ పాలమూరు లిఫ్ట్ చేసి పాలమూరు ప్రాజెక్టుకు, కల్వకుర్తికి, జూరాలకు, భీమాకు, నెట్టెంపాడుకు నీటి ఎద్దడిగా నీటి ఇబ్బంది ఉండదు కదా. పైసలు లేక కాదు కదా. ధనిక రాష్ట్రం, అధిక ఆదాయం హైదరాబాదు, ప్లస్ 8 లక్షల కోట్ల అప్పు. అయినా కూడా మీరు ఎందుకు ఈ పని చేయలే? అంత తపన ఉన్నట్టుగా తెలంగాణ రైతులకు మీదే ఉద్ధరించను, పొడిచిను, నరికిను అని చెప్పుకున్నట్టు మీరు ఎందుకు ఇది చెయ్యలేకపోయినరు? మళ్ళీ మీరు దీనికి ఉల్టా చోర్ కోతవలన్నట్టుగా మళ్ళీ మా పైన మాట్లాడే కార్యక్రమం చేస్తాం. రిజర్వాయర్ పేరు చెప్తానా? రిజర్వాయర్ గొల్లపల్లి రిజర్వాయరు, గోపాల్పేట రిజర్వాయరు, భీమా సముద్రం రిజర్వాయరు, యత్మతాపూర్ అండ్ ఇంద్రకాల్ రిజర్వాయరు, బల్లాన్పల్లి రిజర్వాయరు, బుద్ధ సముద్ర రిజర్వాయరు, మాదారం రిజర్వాయరు, జూపల్లి రిజర్వాయరు, అల్లం తోట బావి తాండా రిజర్వాయరు, బొల్లంపల్లి రిజర్వాయరు, జయరాం తాండా రిజర్వాయర్, పాన్గల్ రిజర్వాయరు, చిన్నముద్దనూరు రిజర్వాయర్, గౌతంపల్లి రిజర్వాయర్, ఉప్పునద రిజర్వాయర్, తాడూరు రిజర్వాయర్, కిల్లగనపూర్ రిజర్వాయర్, బుద్ధారం రిజర్వాయర్, బుద్ధారం అని. అంటే ఇట్లా 20 రిజర్వాయర్లు మీరు జీవో ఇచ్చిన తర్వాత సరే గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు పెండింగ్ పెట్టిండ్రు. మరి రిజర్వాయర్లు లేకుండా శ్రీశైలం నీళ్లు లేకపోయా, వచ్చిన నీళ్ళు వాళ్ళు వచ్చిన ఒడిసి పట్టుకోవడానికి మీకు ఒడిసి పట్టుకోవాలని మాట్లాడాను కేసీఆర్ చాలా సందర్భంలో. మరి ఎందుకు ఒడిసి పట్టలే? ఎందుకు చేయక? దానికి కారణం ఎందుకు చేయలేదు? ఆ పని ఎందుకు చేయలేదు అంటే ఆలోచన అవగాహన లేక ఏదో మేము ఏమీ చేయలేని మాట అంటలేను. చేయాల్సిందే ఉండి ఏం చేసింది మీరు? ఇన్ని లక్షల కోట్ల నిధులు అప్పులు తీసుకొచ్చి కూడా మీరు చేసే కార్యక్రమం చేయలే. అట్లాగే ఈ రోజున ఇంకొకటి నిన్న హరీష్ మాట్లాడుతూ అదేది మన తుమ్మిళ్ళ లిఫ్ట్ అంటే ఏదైతే ఆనాడు ఎప్పుడో నిజాం నవాబు నుంచి ఉన్నటువంటి ఆ యొక్క కెనాల్కు సంబంధించి తుమ్మిళ్ళ లిఫ్ట్ అంటే 87 ఎకరాలకు ఆయకట్టుకి ఇవ్వాలని తుమ్మిళ్ళ లిఫ్ట్ చేస్తే తుమ్మిళ్ళ లిఫ్టు ఆ యొక్క కెనాల్కి రావాల్సిన దాంట్లో ఇప్పుడు వస్తున్నది ఎంత? తుమ్మిళ్ళ లిఫ్ట్ ద్వారా కేవలం 20,000 ఎకరాలు అవుట్ ఆఫ్ 81,000 ఎకర్స్. ఎందుకు దానిపైన రిజర్వాయర్స్ కన్స్ట్రక్ట్ చేయలే? ఆ యొక్క దానిపైన 2 రిజర్వాయర్స్, ఆ 2 రిజర్వాయర్కి సంబంధించి సో రిజర్వ్ కట్టలే. అంటే అవకాశం ఉన్నా కూడా 10 సంవత్సరాల పాటు అధికారం ఉండి కూడా
మీరు అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఇరిగేషన్ కెనాల్స్కు అంటే నీళ్లు ఉండి కూడా మీరు రిజర్వాయర్ కన్స్ట్రక్ట్ చేయలే, దానికి దులిపేసుకు అక్కడికే అయిపోయిందని మాట్లాడారు. అట్లాగే ఆర్డీఎస్ పరిస్థితి అది. రెండవది, ఈ రోజున ఇంకో మాట మాట్లాడండి. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ 80% మేము అమలు చేసినాము. 30 అంటే కొద్దిగంత అదే 30 లక్షల క్యూమీటర్ ఎత్తిపోవడం చేత కాదని 80% చేసినాం అన్నారు. నేను ఎందుకు అంటున్నంటే ఎంత గొప్పగా మాట్లాడినామా, ఎంత తెలివితో మాట్లాడినామా కాదు గొప్పతనం, ఎంత నిజాయితీగా మాట్లాడేది లెక్క. 80% పూర్తి చేసినాం మేము, పాలమూరు లిఫ్ట్ పంపు ఆన్ చేసి నీళ్ళు ఇచ్చినామని మాట్లాడాం. మరి 12 లక్షల ఎకరాలకు పాలమూరు ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి రిజర్వాయరు, కాళేశ్వరానికి సంబంధించి సుమారుగా 1,50,000 కోట్లు 1,70,000 కోట్లు మొత్తం అవుతాం. మరి కేవలం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలమూరు లిఫ్ట్కు మీరు 80% ఖర్చు కంప్లీట్ చేసినారా? దానికి 80,000 కోట్లు కావాలా? మీరు ఖర్చు పెట్టింది 25,000 కోట్లు. 25,000 కోట్లు ఖర్చు పెట్టి 80,000 కోట్లు ఖర్చు అయ్యే కాడ మేము 80% పూర్తి చేసిన మాట ఎట్లా మాట్లాడుతావు నువ్వు? ఇప్పటికీ దానికి కెనాల్స్కు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేదు, శాంక్షన్ ఇవ్వలే. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వాలి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, టెండర్ పిలవాలి, కాలువలు దువ్వాలి, మెయిన్ డిస్ట్రిబ్యూటర్సు, తర్వాత దాని సబ్ డిస్ట్రిబ్యూటర్సు, మైనర్సు, సబ్ మైనర్సు, ఫీల్డ్ చాలు, ఇవన్నీ చేయాలి. ఏది మొదలే కాలే కదా. మరి 80% పూర్తయిందంటే ఇప్పుడు ఈ రోజున గొల్లపల్లి కాడికి పోయి రాజకీయం కోసం చేస్తున్నట్టు మాట్లాడినావు. మరి రాజకీయం మీరు చేసినట్ట, మేము చేసినట్ట? ఎన్నికల ముందు ఓట్లు వస్తున్న సందర్భంలో మీరు ఒక పంపు ఆన్ చేసి, అది ఇప్పుడు 2023 డిసెంబర్లో ఎన్నికలు ఉంటే మీరు ఎప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో ఒక పంపు ఆన్ చేసి, మరి దానికి ముందు పోవడానికే దానికి లింకే కంప్లీట్ కాలే, మెయిన్ క్యాలెండర్ కాలే, ఏవి కాలే. ఇంకా దానికి సంబంధించి అసలు వాటర్ అలొకేషన్ కూడా కరెక్ట్గా లేదు. మీరు చేసే కార్యక్రమం చేయలే. మరి అంటే ఎందుకోసం చెప్పని మీరు చేయలేదు? డబ్బు లేకపోతే కాదు కదా. అట్లనే గొల్లపల్లి రైతుల ఉసురు దిగుతుని మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను మీకు. బహుశా హరీష్ రావు గారు వర్కౌట్ చేసినా తెలియదు కానీ ఈ గొల్లపల్లి రిజర్వాయర్లో పోయేటువంటి ల్యాండు సబ్జెక్ట్ టు కరెక్షన్ సుమారుగా 1,200 ఎకరాలుగా ఉంది. దీని ద్వారా పారేటువంటి నీళ్లు, ఆయకట్ పారే నీళ్లు 45,000 ఎకరాలు. అంటే 45,000 ఎకరాలు వర్సెస్ 1,200 ఎకరాలు. అంటే 2.5% పొలాలు మునుగుతవి, 97.5% పొలాలకు నీళ్ళు వస్తాయి. ఏ నియోజకవర్గం వస్తాయి? మొత్తం వనపర్తైనా ఎక్కడ జరగట్టే నీళ్ళు వచ్చినా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 100% రిజర్వాయర్ కడితేనే ఈ 4,50,000 నీళ్ళు వస్తాయి. పాలమూరులైనా మీరు కట్టిన 60 టీమ్స్ సరిపోవు. పంపింగ్ కెపాసిటీ పెంచాలి, పంపింగ్ పీరియడ్ తగ్గియాలి. పంపింగ్ కెపాసిటీ పెంచాలి, పంపింగ్ పీరియడ్ తగ్గిస్తేనే ఆ వచ్చినటువంటి 30 రోజుల 40 నీళ్ళు మనం పంపింగ్ చేసుకుంటే నీళ్ళు వస్తాయి. మరి ఇది వాస్తవం అయితే దీన్ని కప్పిపూడ్చి కార్యక్రమం చేసి, మసిపూసే కార్యక్రమం చేసి ఏదో రాజకీయం చేస్తున్నట్టుగా కాసుల కక్కుర్తి కోసం మాట్లాడాడు. ఇంకోటి అన్నాడు, అంటే కృష్ణా నదిని ఆంధ్రాకి అప్పచెప్పి అనే మాట మాట్లాడాడు. అసలు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాకముందుకు కేసీఆర్ ఏం మాట్లాడాడు? దోసుకున్నారు ఆంధ్రలో తిట్టి పారోసినాం కదా. తెలంగాణ నీళ్లు ఉద్యోగాలని, నీళ్లు నిధులు ఉద్యోగాలు. మళ్ళీ ఈ ప్రాజెక్టుల పేరు మీద కేసీఆర్ గారు, బీఆర్ ప్రభుత్వం, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు ఎవరు దోసిపెట్టిండు?
కాంట్రాక్టుల పేరు మీద దోసిపెట్టలేదా? దోసిపెట్టలేదా? నేను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా కదా, దానికి సమాధానం చెప్పలే కదా. అంటే అడ్డగోలిగా ఏదోటి మాట్లాడినా, గొప్పగా మాట్లాడినా సపోర్ట్ కొడుచున్నాడు ఉన్నటువంటి వాళ్ళని కిందంటే ప్రజలు మీకొక్కరికే తెలివితేటలు ఉన్నాయి, ప్రజలకు లేదనుకుంటే పొరపాటు. ఇవన్నీ నేను చెప్పిన దానిలో ఒక్క అక్షరం కానీ ఒక అంకె కానీ అబద్ధం ఉంటే నేను ఎక్కడికైనా దీని మీద చర్చిస్తాను. ఐఎమ్ రెడీ దీనికి సంబంధించి. అది వచ్చి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, మీరు 10 సంవత్సరాలు ఉన్నారు. 2 సంవత్సరాల్లో రెండవది సరే మళ్ళీ చెప్పిన కింద వస్తుంది. మరి మీరు 10 సంవత్సరాల్లో మీరు 8 లక్షల కోట్ల అప్పు చేశారు. గతంలో 64 ఏళ్ళలో ఆయన అప్పు 60,000 కోట్లు, మీ 10 ఏళ్ళలో అయిన అప్పు ఇది. ఇలా సంవత్సరానికి ఇంత ఆర్థిక బృందం సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ ఈఎంఐస్. కేసీఆర్ ముఖ్యమంత్రి అన్నాడు కేవలం సంవత్సరానికి 6,000 కోట్లు, సంవత్సరం 6,000 కోట్లు. ఇప్పుడు సుమారుగా సంవత్సరం 70,000 కోట్లు. అంటే ఎంత వ్యత్యాసం? 2 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు మీరు చేసినటువంటి బాధ్యతారాహిత్య పరిపాలన కారణంగా, మీరు చేసినటువంటి అప్రజాస్వామిక కార్యక్రమాల మూలంగా, అవినీతి కారణంగా ఇంత రాష్ట్రం ఇలా అప్పులు కుప్పై ప్రజలను వంచే కార్యక్రమం చేసింది మీరు. అది ఇన్ని అప్పులు లేకపోతే మీరు చెప్పినవన్నీ చేయాలంటే తిప్పి కొడితే కూడా మీరు 20,000 కోట్లు కావు. మరి 1,50,000 కోట్లు కట్టింది నేను కారణం మీరా, మేమైతవా? అంత గొప్ప మేధావులు కదా. అట్లనే అందుకే ఎక్కడ మళ్ళీ మీరు 6 గ్యారెంటీలు ఇవ్వలే, అది కూడా మాట్లాడిన గులపల్లి కాడ 2 సంవత్సరాలు అదే గ్యారంటీ కార్డ్ అని, అదేనా గ్యారంటీ కార్డేనా, బాకీ కార్డ్ అని. ఈ మా బాకీ కార్డు 2 సంవత్సరాలది, మీ బాకీ కార్డు 10 సంవత్సరాలది. 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా 10 సంవత్సరాల కింద మీరు చెప్పినటువంటివి చేయనివి చాలా ఉన్నాయి కదా. ఈ రోజున ఒకటి అడుగుతా, అంత గొప్పగా నేను చేసిన అంటున్నాడు కదా. ఒకటి, గౌరవ హరీష్ రావు గారు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు, కల్వకుర్తి ప్రాజెక్టులో 3 ప్యాకేజెస్ ఉన్నాయి, 3-4 ఉన్నాయి. దాంట్లో ప్యాకేజ్ 29 1,60,000 ఎకరాలు. ఆనాడు ఈనాడు ఉన్నాం ఎంపీ ఖమ్మం కాంట్రాక్టర్, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్ అనుకుంటా ఆ రోజున నామా. మరి వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి 1,65,000 ఎకరాల కెనాలు 10 సంవత్సరాల పాటు పూర్తి చేయకపోతే నీవు ఎన్నిసార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చినావు? 30 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. నీకు గుడ్డు పోయిందా? రాష్ట్రం కానీ దేశం కానీ చేసేవాళ్ళు లేరా? ఇప్పటికి పూర్తి కాలేదు. ఇప్పటికి 1,60,000 ఎకరాల్లో 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తుంది. ఇంకా 60,000 ఎకరాలు నీళ్ళు రావాలా? ల్యాండ్ ఎక్విజిషన్ కాలే. మేము సమర్థంగా చేసినాం అంటే మరి ఎవరెత్తుకపోయి సమర్థంగా చేస్తే? అందుకే రెండవది గట్టు లిఫ్ట్ అని హెలికాప్టర్లో పోయి నేను కూడా ఉన్నా ఆ రోజు కేసీఆర్ ఎంబడి. గట్టు కాడ దిగి 20 టీమ్స్ చేస్తాను. 20 టీమ్స్ కాదు కనీసం చేస్తాడు. ఆ రోజు ప్రామిస్ చేసిండు, కొబ్బరికాయ కొట్టాడు. ఒక్క టీఎంసీన చేసిండ్రా 10 సంవత్సరాల్లో? మేము గొప్పగా మళ్ళా ఉద్ధరించిన అనేటువంటి కార్యక్రమం చెప్తూ ఉంటారు. అందుకే ఇక రకరకాల మాట్లాడు, పోలీస్ కేసులు పెట్టినది. నేనే బాధితుని. రాష్ట్రంలో ఎన్ని చోట్ల ఎంతమంది పైన అక్రమ కేసులు పెట్టి హరాస్మెంట్ చేసిన సందర్భాలు మర్చిపోయినావా? ఆయన ఇప్పటికి కూడా ఎవరిని కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయలే కదా.
ఎన్నో ఉంటాయి కదా. అంటే ఆ కక్ష సాధింపు కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తలేదు, జరగలేదు. నేను స్పష్టంగా చెప్పిన సెంటర్ పాయింట్ రైతులు రిజర్వాయర్స్, శ్రీశైలం రిజర్వాయరు, కేఎల్ఏ ప్రాజెక్టు, పాలమూరు ప్రాజెక్టు, జూరాల నెట్టెప్పాడు, ఈ మంత్రాలతో వస్తాయి నీళ్లు రిజర్వాయర్స్ లేకుండా. అంటే ఆనాడు తెలివిలేక కట్టిందా, ఆనాడు నెహ్రూ గారు 450 టీఎంసీ కెపాసిటీ, ఏ మెషినరీ లేని రోజున నాగార్జున సాగర్, శ్రీశైలం 250 టీఎంసీ, పాక్రా నంగల్, అంటే వాళ్ళకి ఆలోచన లేకనే కట్టినరా. ఇలా అవి కట్టకపోయింటే ఇవాళ పాలమూరైన కేలే లిఫ్ట్ చేయడానికి వస్తున్నారు, శ్రీశైలం లేకపోయింటే. క్వశ్చన్ ఏదులకి, అరే మళ్ళీ చెప్తే కదా ఇప్పుడే, పాలమూరు లిఫ్టులో అంతర్భాగం ఏదుల రిజర్వాయరు, ఏదుల రిజర్వాయరు ఇవన్నీ కలిపే నార్లాపూరు, ఏదుల, వట్టెము, దానిపైన ఉన్నటువంటి కారివెన కానీ ఇవన్నీ కూడా, అవన్నీ కలిపితే కూడా 12 లక్షల ఎకరాలకు ఎట్లా సరిపోతుంది? దీని కింద 4,50,000 ఎకరాలు ఉంది. దేన్ని ఎండబెట్టి దేన్ని వండబెడతారు? క్వశ్చను ఒక మంత్రిగా గత మాజీ మంత్రిగా మాట్లాడినప్పుడు, ప్రతిపక్షంలో డిప్యూటీ ఫ్లూర్ని మాట్లాడినప్పుడు ఓవరాల్గా కంబైన్ చేసి మాట్లాడాల. నీళ్లు, రిజర్వాయర్స్ వర్సెస్ ఇరిగేషన్ ఎట్లా ఇస్తానని అడిగిన నేను. నువ్వే అన్నావు 10 టీఎంసీ లేనటువంటి జూరాల నుంచి పాలమూరు లిఫ్ట్ కట్టాలని. నీళ్ళు అక్కడ మనం మొత్తం టోటల్గా మన రాష్ట్ర పరిధిలో ఉంది జూరాల స్టార్టింగ్ పాయింట్. వచ్చినట్టు ఎత్తిపోస్తే రాయలసీమ వాళ్ళు 9 టీఎంసీ చేస్తున్నారు కదా. క్వశ్చను ఇప్పుడు 3 టీఎంసీలు ఎత్తిపోసినప్పుడు 30 టీఎంసీలు ఎత్తిపోయలేమా? కావాల్సింది ఏంది? మోటార్లు, పంపులు, కరెంటే కదా. అరే క్వశ్చన్ అరే మళ్ళీ నష్టపోయిన వాళ్ళు శ్రీశైలం నష్టపోయినరు, నాగార్జున నష్టపోయినరు, నార్లాపు నష్టపోయినరు, మా కాన్స్టిట్యూన్సీలో కల్వకుర్తి ప్రాజెక్టులు నష్టపోయినరు, పాలమూరులో నష్టపోయినరు, ఈవెన్ మిషన్ భగీరథలు నష్టపోయినరు. క్వశ్చను నష్టపోయేది 2.5%, లాభపడేది 97%. నష్టపోయేది రైతులే, లాభపడేది రైతులే. నష్టపోయేది రైతులే, లాభపడేది కూడా రైతులే. దానికి ఆల్రెడీ చెప్పిన సమైక్య రాష్ట్రం అని. క్వశ్చను మొత్తం రాష్ట్రాన్ని యూనిట్కి తీసుకుంటే ఎన్ని ఇచ్చిండ్రు? నాగార్జున, పోచంపడ, ఇంకోట చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. దీనికి సంబంధించి లెక్క చెప్పిన ఇప్పుడే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాపేట కలిపి వైఎస్ రాజశేఖర ప్రభుత్వం ఖర్చు పెట్టింది సుమారుగా 8,300 కోట్లు. 10 సంవత్సరాల బీఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు ఖర్చు పెట్టింది, 7,000 కోట్లు. మొత్తం మేమే నీళ్ళు ఇచ్చినామంటున్నారు. 25,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరానికి కూడా ఇవ్వలే కదా. పాలమూరు ప్రాజెక్టులో 1 ఎకరాకు కూడా ఇవ్వలేదు కదా, ఇవ్వలేరు. ఎందుకంటే దానికి ఖర్చు అయ్యేది 78,000 కోట్లు, ఖర్చు పెట్టి 20,000 కోట్లు. కెనాల్స్ కావాలి కదా. అందుకే వాళ్ళ మాటలకు పొంతన లేదు. అవసరం కొద్ది మాట్లాడితే కరెక్ట్ కాదు. అందుకే తెలివితో మాట్లాడడానికి గొప్ప కాదు, నిజాయితీగా మాట్లాడడం గొప్ప లెక్క. ఇంత స్పష్టంగా చెప్పినా కదా. అట్లనే ఇప్పుడు ప్రతిపక్షాలు గొంతు నొక్కుతున్నారు, ప్రతిపక్షాలు గొంతు నొక్కుతున్నాయి. ఎవరు గొంతు నొక్కింది తెలియదు. గడిచిన 10 సంవత్సరాల్లో మొత్తం ప్రజాస్వామ్యం గొంతే నొక్కేసారు కదా. ప్రతిపక్షం గొంతు కాదు, ప్రజాస్వామ్యం గొంతే నొక్కేసారు కదా. మీకు ప్రతిపక్షం గొంతు నొక్కేసిన మాట ఎట్లా వస్తుంది? మీకు అసెంబ్లీలో మైక్ ఇస్తలేరా, మాట్లాడతలేరా, బయట మాట్లాడతలేరా? మీరు హరీష్ రావు మాట్లాడుతున్న కేసు పెట్టిండ్రా? ఇంకెవరు కేసు పెట్టిండ్రా?
అరే ఇప్పుడు ఒక నిమిషం, రాయలసీమ రతనాల సీమ, రాయలసీమను రతనాల సీమ చేస్తానని మాట్లాడింది కదా కేసీఆర్. కృష్ణానది జలాలతోటి అంటే ఏదైతే మనకు వాళ్ళు తీసుకుపోయినటువంటి పోతిడి పడవ ఇంకోటి కావచ్చు ఇంకోటి వాటి ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తాడు. ఎవరు ఆ సినిమా యాక్ట్రెస్ రోజా ఇంటికి పోయి క్వశ్చన్ అంటే ఇంత మీరు కేసీఆర్ మాటలు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఒక మాట, వచ్చిన తర్వాత రాకముందుకు ఏ మాటలు మాట్లాడిండో వచ్చిన తర్వాత అవే మాటలు అమలు చేసిండు. ఆయన మాట్లాడే మాట అమలు చేయలే, దానికి వ్యతిరేకంగా అమలు చేసిండు. అది నిధులైనా రకరకాల ప్రతి అంశంలో కూడా ప్రతి అంశానికి సంబంధించి కూడా రోజున ఇంకోటి మాట్లాడిండు. హరీష్ రావు మాట్లాడుతూ నేను మొత్తం ఆయన మాట మొత్తం విన్నా. కేసీఆర్ కుడిభుజము, ఉద్యమకారుడు, 2001 నుంచి 2014 దాకా నీటి నీరజని మాట్లాడాడు. ఎంత గొప్ప వ్యక్తి అంటే కుడిభుజం కరెక్టే, ఉద్యమకారుడు కరెక్టే, 14 సంవత్సరాల పోరాటం కరెక్టే. అందుకనే చాలా గొప్పోడు కాబట్టి 2001 తెలంగాణ ఉద్యమం మొదలు పెడిచి 2014 వరకు జిల్లాలో ఒక సర్పంచ్ కానీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ ఒక ఎంపీపీ ఒక ఎంపీటీసీ ఎవరు లేరు. ఎందుకు 2014 అవకాశం వచ్చినా ఓడిపోయాడు, ఇంతమంది గెలిచినా కూడా. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడానికి కూడా నా భాగం ఉంది. ఆనాడు విద్యార్థులకు ఇచ్చిన మాట కోసం, ఆత్మహత్యలు ఆపడం కోసం ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకెక్కడి తెలంగాణ ఉద్యమం అణిచేసిన కాల రాసిన అన్నాడు. ఆ మల్తనాడే, నేను లేని వ్యక్తితో మాట్లాడకూడదు కాబట్టి, మొన్న పరమపదించినటువంటి ఒక సెంట్రల్ మినిస్టరు తెలంగాణ ప్రజాపతిలో అరగంట సేపు పదవులు వదిలి ఉండలేరున్నాడు. సకల జనసమ్మ బంద్ అయింది. ఆ సందర్భంలో తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చేంత వరకు మండుతూనే ఉండాలని ఆనాడు రాజీనామా చేసి జిల్లాలో పాదయాత్ర చేసిన తర్వాత 7 ఒక్క సర్పంచ్ ఒక ఎంపీటీసీ జిల్లాలో 7 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. 2018లో 13 గెలిచారు. సరే, నేను ఓడిపోయి ఉండొచ్చు, మిగతా జిల్లా మొత్తం పట్టించుకున్న కాడ రకరకాల కారణాల వల్ల. అందుకనే ఎంత గొప్ప ఉద్యమకారుడు అనే కింద నిజాయితీ ఉండాల. అప్పుడే ప్రజలు హర్షిస్తారు, లెక్క ప్రకారం చేసిన కార్యక్రమం చేస్తారు. అందుకే ఇంకోసారి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చి కేవలం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 2 సంవత్సరాలు. ఇంతటి ఆర్థిక దుస్థితిలో, ఇంతటి ఆర్థిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ ఒక్క ప్రధాన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని విస్మరించకుండా, ఎత్తివేయకుండా అదనంగా ఇవన్నీ చేస్తూ ఉంటే ఏ లెక్క ప్రకారం మాట్లాడతారు? మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్. మిమ్మల్ని ఎందుకు అసలు మీ అధికారం ఎందుకు పోయింది? మీ 10 సంవత్సరాల అధికారం ఎందుకు పోయింది? గొప్పగా పరిపాలన చేసి ఉంటే అధికారం ఎందుకు పోతుండే? తెలంగాణ మేమే తెచ్చినా చెప్పుకున్నారు కదా. అంటే మీ నిర్వాహకం వల్ల, పూర్తిగా అసమర్థ బాధ్యతారాహిత్య పరిపాలన వల్ల మళ్ళీ అధికారులకు వచ్చేది కల్లా 100% ఇలా దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని వచ్చే ఎన్నికలో ప్రధానమంత్రి చేయాలని చూస్తూ ఉన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర, పదవులు వచ్చినా తీసుకున్నటువంటి ఒక త్యాగాల కుటుంబం 100% దేశంలో అయినా రాష్ట్రంలో అయినా మళ్ళీ కాంగ్రెస్ పడదకరం తప్ప మళ్ళీ బీఆర్ఎస్ వచ్చేటువంటి పరిస్థితి లేని. మొన్న చూసినాం కదా, మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికలు రుజువైనాయి, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు రుజువైనాయి, ఆ తర్వాత జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు, ఉప ఎన్నికలు,
మున్సిపల్ ఎన్నికలు, ఇన్ని సాక్ష్యాలు చాలవా? అందుకే వాళ్ళు పడిపోతున్న ప్రతిష్టలు నిలుపుకోవడం కోసం ఇవన్నీ మాట్లాడే కార్యక్రమం చేస్తే తప్ప ఇంకొకటి కాదు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను హరీష్ రావు గారికి, మాట్లాడిన ఎప్పుడు ఏది మాట్లాడినా మనం సమర్థించుకునే పరిస్థితి ఉండాలి, వాస్తవానికి దగ్గరగా ఉండాలి. రిజర్వాయర్లు కట్టొద్దని మాట్లాడితే ఎట్లా నువ్వు ఈడ్చి పారేసి గుంజి పారేసి కట్టలేదా? మల్లన్న సాగర్ 50 టీఎంసీ రిజర్వాయర్, రింగ్ బండేసి 50 టీఎంసీ. నువ్వు 50 అంటే నీ సిద్దిపేటకు గజ్వెల్కి ఏమో నీళ్లు రానికనేమో మల్లన్న సాగర్ కావాలి అంటే మిగతా ప్రాంతాలు రైతులు, వాళ్ళ రైతులు కాదా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోసారి ఎప్పుడు మాట్లాడినా ఒక వాస్తవిక దగ్గరగా మాట్లాడాలని సూచిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.